తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏఎస్పీ రోహిత్ కు చదువు మాత్రమే ఉందని, బుద్ధి, జ్ఞానం, తెలివి లేవంటూ విమర్శించారు. తాడిపత్రిలో గొడవలు జరిగితే ఏఎస్పీ పారిపోతున్నారని, త్వరలోనే ఆయన మళ్లీ యూపీకి పంపిస్తామన్నారు. ఆయనకు చదువులేమో కానీ తెలియలేదు. ఆఫ్టర్ అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాళ్ళు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. మీ అంత పనికి వాళ్ళాడు. మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ టైజీలకు. నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. I'm going to file a case. Tomorrow you'll receive the bloody my district lawyer notice. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు. ఆయనకు చదువులేమో కానీ తెలియలేదు. ఆఫ్టర్ అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాళ్ళు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. మీ అంత పనికి వాళ్ళాడు. మీ నిన్న నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టేసి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ టైజీలకు. నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఫైల్ ఎ కేస్. టుమారో యూ విల్ రిసీవ్ ద బ్లడీ మై డిస్ట్రిక్ట్ లాయర్ నోటీస్. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే అమరవీరుల దినోత్సవం సందర్భంగా జేసీ నివాసం నుంచి కూడా తాడిపత్రి మెయిన్ సర్కిల్ వరకు కూడా ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వచ్చి అక్కడ తీవ్ర స్థాయిలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసభ్య ప్రజలంతో కొంత దూషించారని కూడా చెప్పవచ్చు. ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఏదైతే ఏ విధంగా ఏఎస్పీ అయ్యారో తెలియదు, కనీసం యూపీ నుంచి వచ్చారు, ఎటువంటి చదువు సందలైన వాళ్ళ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో రోహిత్ కుమార్ ఏదైతే ఏఎస్పీ టార్గెట్ గా చేసుకుని కూడా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ పైన తాను ఇప్పటికే కోర్టులో కేసు కూడా వేస్తున్నాను, రేపు నోటీసులు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా రోహిత్ కుమార్ చౌదరి వ్యవహరిస్తున్న తీరు వల్ల తాడిపత్రిలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనంతోనే తాడిపత్రిలో శాంతిభద్రతల సమస్య తలెత్తడం లేదు. కానీ ఏదైతే రోహిత్ కుమార్ చౌదరి ఏఎస్పీగా ఉన్నప్పటికీ పోలీస్ యూనిఫామ్ ధరించకుండా ఆర్మీ డ్రెస్ వేసుకుని వస్తున్నారు. కనీసం ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలని కూడా తెలియడం లేదు. ఇటీవల కలెక్టర్ తాడిపత్రి పర్యటన సందర్భంగా కూడా ఆర్మీ డ్రెస్ లో వచ్చారంటూ కూడా పోలీస్ యూనిఫామ్ వేసుకోకుండా ఆర్మీ డ్రెస్ లో వచ్చారు. ఏఎస్పీగా ఉంటూ యూనిఫామ్ ఏ విధంగా వేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో రోహిత్ కుమార్ చౌదరి ఉన్నారు. ముఖ్యంగా యూపీ నుంచి వచ్చిన అధికారుల వల్ల ఈ తరహాలో వ్యవహరిస్తుంటున్నారు. వీరు ఏ విధంగా చదువుకుని ఏఎస్పీలు అయ్యారో తమకు అర్థం కావడం లేదంటూ చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఇటీవల తాను ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. తాను ఇంట్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తన వద్ద కూడా లైసెన్స్ రివాల్వర్ ఉంది. ఏదైతే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి లైసెన్స్ రివాల్వర్ ఉందో తన వద్ద కూడా
లైసెన్స్ రివాల్వర్ ఉంది, తనకు కూడా లైసెన్స్ ఉందంటూ కూడా చెప్పారు. దీంతో ఏదైతే ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బగ్గుమంటున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి తాడిపత్రికి వచ్చినప్పటి నుంచి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏఎస్పీ మధ్య కొంత వివాదం కొనసాగుతూనే ఉంది. ఏఎస్పీ తీరు పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి వరుసగా ఆందోళనకు దిగుతున్నారు, రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ తరహాలో వ్యాఖ్యానించారని చెప్పవచ్చు. శంకరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.